మీ ఉద్యమానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి ఒక స్పష్టత ఉండాలి. అది సాధించడానికి ఒక విజన్ ఉండాలి. అలా లేకపోతే అనేక ఉద్యమాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉద్యమం గూడా అదే. ఇప్పుడు బంగ్లాదేశీలు అంతకుముందు ఎవరైతే తూర్పు పాకిస్తాన్‌లో ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు జరిగినటువంటి సందర్భంలో వాళ్ళేం కోరుకున్నారు? పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు. దానికి భారత సహాయం అడిగారు. కాబట్టి భారత సైన్యం అక్కడికి వెళ్ళింది. వాళ్ళని విడదీసిచ్చింది. సరే అందులో ఉన్న 30% మందిని ఆ రోజున ఆళ్ళు లేపేయకపోవడం, లేదా ఆళ్ళని పాకిస్తాన్‌కి పంపించేయకపోవడం వల్ల వాళ్ళు తరతరాలుగా పెరిగిపోయి భారత వ్యతిరేకతను పెంచి ఇప్పుడు చెడగొడుతున్నారు. అది పక్కన పెడదాం. బట్ అలాంటి పని జరిగింది. ఇప్పుడు పీఓకే వాళ్ళేమంటారు? భారత సాయం గావాలి. తిండి, ఆయుధాలు లాంటి. అదే సందర్భంలో వాళ్ళు మాత్రం స్వతంత్రంగా ఉండాలి గానీ, పాకిస్తాన్ అనేటటువంటి దాంతో ఉండకూడదు గానీ, వీళ్ళు స్వతంత్రంగా ఉంటారు. మరి వాడు స్వతంత్రంగా ఉండేందుకు మనం ఎందుకు చేసి పెట్టడం? బంగ్లాదేశ్‌తో అయితే చేసి పెట్టాం గదా! అంటే ఇది కాశ్మీర్‌లో పార్ట్ వీళ్ళు. ఇక్కడ వీళ్ళెవరు గూడా భారత ప్రేమికులు గాదు. వాళ్ళు భారత్‌ని ప్రేమించారు ఆ రోజున. కాబట్టి తోడు నిలిచాం. భారత్‌లోకి రావాలనుకున్నారు గాబట్టి, వాళ్ళతో మనకి ఒత్తిడొస్తదనేసి చేసాం. ఇప్పుడు వీళ్ళు భారత్‌లోకి రావాలని కోరుకోవట్ల. అక్కడే ఉంటారట. కానీ మన సైన్యం వెళ్లి వీళ్ళకి షీల్డ్‌గా ఉండి, అలాగని వీళ్ళని భారత్‌లో కలుపుకోకుండా పాకిస్తాన్‌తో గొడవలు పెట్టుకోవాలి. వీళ్ళ కోసం మన సైనికులు త్యాగాలు చేస్తే, వీళ్ళు మాత్రం అక్కడ కూర్చొని భారత్‌ని తిడతా ఉంటారనమాట. దీన్నెందుకు అంగీకరిస్తాం? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం.